దాని ముందు ఒక పిల్లి వెళ్ళింది అనుకో ఆన్ అవుతుంది. అలా రకరకాలైనవి ఉన్నాయి. మనిషి వచ్చాడు అనుకో లైట్ వెలుగుతుంది. పెద్ద కాస్ట్ ఏమి ఉండవు అవన్నీ. 700 800 నువ్వు ఒక లైట్ పెట్టుకుంటావు, చీకటిగానే ఉంటుంది. ఎవరైనా తిరిగితే వెంటనే లైట్ వెలుగుతుంది. ఎవరైనా దొంగోడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అలాగే వెళ్ళగానే లైట్ వెలిగితే అమ్మో లైట్ వేసారని కంగారు పడతాడు. పడ్డ ఏంటమ్మా ఎవరమ్మా వచ్చి ఇక్కడికి వచ్చి చూసాను అలిపిరి తగల. సర్లే నేను వెళ్ళి అక్కడ ఎలా ఉంటాడు మనిషి? నల్లగా ఉన్నాడండి, ఎట్టుంటాడు, బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. అంటే సార్లా ఉంటాడు, ఇంకా సన్నగా ఉన్నాడా? ఎలా ఉంటాడా? అలాగా ఉంటాడు. మరి ఎంత సంవత్సరాల వయసు ఉండొచ్చు? కడ్డం అలాంటివి చేయలేదండి. ఇక్కడ దాక్కొని చూసాడా? అక్కడ ఉందని చూసాడు. ఏమీ బ్రేక్ చేయలేదు సార్. అంటే లోపల బీరువాలు ఉన్నాయి కానీ ఏం బ్రేక్ చేయలేదు. ఇప్పుడు సౌండ్ గొడుగు తీసి డోర్ ఓపెన్ చేస్తే చేశాడు. లోపలికి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేశాడు సార్. మాకు వచ్చింది ఏంటని ఇక్కడికే వచ్చా నేను. అలా బయటకు కూడా వెళ్ళా భయమేసి. ఓకే, సో దీన్ని కంబైన్ ఒకసారి చెప్పమ్మా మళ్ళీ. అది ఒకసారి చెప్పమ్మ మళ్ళీ. పండగ అని చెప్పి నేను మా అమ్మగారి ఇంటికి ఊరు వెళ్ళానండి. మా అత్తగారి ఇంట్లో ఒక్కలే ఉన్నారు. 3ంటికి దొంగతనం జరిగిందంట. 6ంటికి ఫోన్ చేశారు. నేను 6ంటికి బయలుదేరి వచ్చాను. మా ఆయనేమో మా ఆడబడుచు గారు. ఎంతమంది వచ్చారంటమ్మా? ఒక్కలే వచ్చారు. ఒక్కళ్ళే వచ్చారు. అప్పుడు ఏం దొంగతనం ఏం చేశారు? తాళం బాటలు కొట్టి లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ చెప్పాను. ఇంకా లోపల ఇంకేం పోయింది ఏమో చూసుకోలేదు. మా అత్తగారు మెళ్ళలోనేమో తాడు ఇస్తావా ఇవ్వా అని చెప్పి 2 చాకులు చూపించి బెదిరించారంట. నేను ఇవ్వనని మా అత్తగారు పట్టుకుంటే లాక్కొని ఎదురు వచ్చారండి. పలుగు మరి ఆ మూలన ఉన్నదిరా తీసుకొచ్చి పగలగొట్టాడు. తాళం పగలగొట్టాడు. మోత వస్తుంది ఏంటని నేను తలుపు తీసి లైట్ వేసి బయటకు వచ్చా. అక్కడే గుమ్మం కాడికే వచ్చా, బీటు కూడా రాలా. వచ్చేసరికి ఎవరు కనబడలే. సర్లే నేను లోపలికి వెళ్ళిపోయి మంచం మీద కూర్చున్నాను. తలుపు కూడా వేయలా. అయిపోయేసరికి ఇక ఆడు బర్నే ఇక వెనకమూలకి వచ్చేసాడు. వచ్చి గోడ సాటుని వంగి చూశాడు. నేను ఒక్కదాన్ని ఉంటాను చూసి లోపలికి వచ్చి నాకు ఎత్తావా చస్తావా అని మెడ తాడు కనబడింది. ఇక కట్టు చూపించి బెదిరించి నేను ఎవరన్నా సరే మెడ లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? నాకు ఒకటే కనబడ్డాడండి. మరి వాళ్ళు ఎంతమంది వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు మొత్తం ఒకటే వచ్చాడు. ఇప్పుడు ఆ గోల్స్ ఒకటే. ఎన్ని కాసులు ఉంటుందమ్మా? 3 కాసులండి. ఇంకా లోపల ఏం పోయింది ఇంకా తెలియదు. అదే బ్లూస్ టీమ్ మొత్తం కాబట్టి స్టీమ్ వస్తుంది, లోపలికి వెళ్ళొద్దు అని అన్నారు. ఇప్పుడు ఆ మనిషిని చూసి మీరు గుర్తుపెట్టగలరా? గుర్తుపెడతానో తెలియదండి. చీకట్లో నాకు అయోమయం అయిపోయింది. భయం వచ్చేసింది. ఇక నాకు భయం వచ్చేసింది, దడ వచ్చేసింది. ఏం చెప్పాలో కూడా నాకు తెలియలేదు. గుర్తు తెలియదు. ఎన్ని గంటలు జరిగిందమ్మా ఇది? 3ంటికి జరిగిందండి. సరే.